యూపీఎస్సీ పరీక్షా ఫలితాల విడుదలపై విద్యార్థుల ఆరోపణలపై సమాధానమిచ్చారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. స్టూడెంట్స్ కు న్యాయం చేయడంతో పాటు వైఫల్యాలకు తాను బాధ్యత వహిస్తానన్నారు. మరోవైపు నీట్ రీ ఎగ్జామ్ ని పీఎంఓ ఆఫీసే నేరుగా పర్యవేక్షిస్తోంది. సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానం వివాదాస్పదంగా మారింది. ఈ విధానం కారణంగా తమకు తక్కువ మార్కులు వచ్చాయని, సమాధాన పత్రాలు కూడా తారుమారయ్యాయని కొందరు విద్యార్థులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ తమ డిజిటల్ మూల్యాంకన ప్రక్రియ సురక్షితమైనదని, పటిష్టమైనదని అన్నారు. మే 13న సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఈసారి ఉత్తీర్ణత శాతం గతేడాదితో పోలిస్తే 3% తగ్గింది. ఇదే సమయంలో కొత్తగా అమలు చేసిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానం కారణంగానే తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థులు ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం పలు అనుమానాలు వ్యక్తం చేశారు. సిబిఎస్ఈ మూల్యాంకనం ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమీక్ష నిర్వహించారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వాటిని వెంటనే సరిచేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వైఫల్యాలకు తాను బాధ్యత వహిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. ఈ విషయంలో విద్యార్థులు ప్రతిపక్ష నాయకులు లేవనెత్తిన ఆందోళనల గురించి ప్రస్తావిస్తూ దీనిని రాజకీయం చేయవద్దని ధర్మేంద్ర అందరికీ విజ్ఞప్తి చేశారు. मैं सरकार की ओर से दायित्व लेकर कर रहा हूँ, किसी को हम स्पेयर नहीं करेंगे। वो कितना भी बड़ा व्यक्ति हो, सीबीएसई के अंदर हो, सीबीएसई के बाहर हो या सरकार के अंदर हो, हम सारे व्यक्तियों को हम सब अकाउंटेबल है। डेमोक्रेसी में हम कुछ ही चीज़ों से हम भाग नहीं रहे, लेकिन हमें अपने बच्चों को जो 17 लाख बच्चे परीक्षा दिए हैं उनकी हितों की हमारी सर्वोपरि है। జూన్ 21న నీట్ రీటెస్ట్ నేపథ్యంలో మరోసారి ఎలాంటి లోపాలు తలెత్తకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈసారి రీటెస్ట్ ప్రక్రియను ప్రధానమంత్రి కార్యాలయం నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఢిల్లీలోని రక్షణ మంత్రి రాజ్నాథ్ నివాసంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశానికి పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. నీట్ రీటెస్ట్ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పేపరు తయారు చేయడం, ప్రింటింగ్, ట్రాన్స్పోర్టేషన్, పరీక్షా కేంద్రాలకు చేర్చడం వంటి ప్రక్రియను పీఎంఓ కార్యాలయం పర్యవేక్షించనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు. ప్రతి విషయాన్ని ప్రధాని మోదీ నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.